ఖచ్చితముగా దానాదుల్ని వీటన్నిటినీ కూడా మనం చేసుకుంటూ ఉండాలి. కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఆ కొండ మీద వచ్చేటటువంటి ఆ 40 అంశులు వచ్చేటటువంటి ప్రదేశంలోనే శివాలయం ఉంది. పక్కనే ఒక అద్భుతమైనటువంటి బావి, చాలా సనాతనమైనటువంటి ఒక బావి ఉంది. ఆ బావి ఎంత వర్షం పడితే నీళ్ళంత లోపలికి పోతూ ఉంటాయి, ఎంత ఎండాకాలం వస్తే నీళ్ళంత పైకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కొండే చాలా మహత్తరమైనటువంటి కొండ. ఈ మకర సంక్రమణంతో చాలా అనుబంధం ఉన్న కొండ. చాలా వేల మంది, లక్షల మంది వెళ్తూ ఉంటారు దర్శనానికి ఆ శివగంగ ప్రాంతానికి. అలాంటి ఆ శివగంగ కొండలో మకర సంక్రమణం యొక్క మహత్తుని మనమందరము కూడా ఎంతో చక్కగా ప్రస్ఫుటంగా వీక్షించవచ్చు. దానము అనేటటువంటిది ప్రధానము. పూర్వము కృపి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ద్రోణాచార్యుల వారి భార్య. ఎవరో అర్జునుడికి, భీముడికి, దుర్యోధనాదులకి అందరికీ అస్త్రశస్త్ర విద్యలు నేర్పించారో ఆ ద్రోణాచార్యుల వారి భార్య కృపి. ఆవిడ ఒక సందర్భంలో భర్త ఇంట్లో లేనప్పుడు దిగాలుగా కూర్చొని ఉంది. ఆ సమయంలోనే అనుకోకుండా ఆ హోమపు పుల్లలు చితుకులు చూసుకుంటూ దుర్వాసో మహర్షి అట్నుంచి వెళ్తున్నారు. ఆయనను చూసి లేచి నమస్కరించి, అయ్యా మాది చాలా దీన పరిస్థితి, ఒక బక్క చిక్కిన ఆవు తప్ప మా దగ్గర ఏమీ లేదు. ఇంకా నేను ఏ విధంగా ధార్మిక కార్యక్రమాలని ధర్మము చేయాలన్నా కూడా ధనం అవసరం కదా, సంతానము కూడా లేదు నాకు. కాబట్టి నేను ఏం చేస్తే ఉత్తమ గతిని పొందుతాను, మా దంపతులు ఇరువురికి మీరు సెలవు ఇవ్వాలి అని ఆవిడ ప్రార్థిస్తే అప్పుడు దుర్వాసో మహర్షి చెప్పాడు, ఏమీ లేదు, పూర్వము యశోద ఆమె ఈ సంక్రమణమైనటువంటి రోజున పెరుగు తీసుకొని దానం చేయటం వల్ల ఆ ఇంటికి కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా పుత్రుడిగా రావటం జరిగింది. అలాగే నువ్వు కూడా పెరుగు దానం ఇవ్వు, సద్బ్రాహ్మణ్ణి చూసుకొని పెరుగు దానం కనుక నువ్వు చేసినట్లయితే నీకు ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయి మీ దంపతులు ఇరువురికి అని చెప్పారు. వెంటనే ఆ రోజే మకర సంక్రమణం అవడంతో ఆవిడ వెళ్ళి స్నానము చేసి వచ్చిన తర్వాత దానాదుల్ని దుర్వాస మహర్షికి ఇవ్వడంతో ఇచ్చినంత మాత్రానే ఆవిడకి అనేకమైనటువంటి ధనాలు అన్నీ రావడం జరిగింది. ఆ తర్వాత అశ్వత్థామ లాంటి మహత్తరమైనటువంటి పుత్రుడు కలగడం జరిగింది. అంటే కృష్ణ పరమాత్మ, అశ్వత్థామ ఇలాంటి మహాత్ములు రావాలి అంటే ఈ మకర సంక్రమణం రోజు ఎవరు చాలా శ్రద్ధతో భక్తితో స్వామివారికి చక్కగా నమస్కరించుకొని బ్రాహ్మణోత్తములకి పెరుగుదానం చేస్తారో వాళ్ళకి లభిస్తుంది ఈ కాలములో అని చెప్తారు. ఈ కనుమ రోజు పితృదేవతల యొక్క ఆరాధన కూడా చాలా విశేషంగా చేస్తారు. దీన్నే పెద్దల పండగ అని కూడా అంటారు. ఆ పితృదేవతల్ని ఆరాధించి పితృదేవతలకి తర్పణాలను వదిలిపెట్టేవాళ్ళు తర్పణాలను వదిలిపెడతారు. వాళ్ళ గుర్తుగా బియ్యాలను ఇచ్చేవాళ్ళు బియ్యం ఇస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బియ్యము, ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ పెద్దల కోసం బట్టలు పెట్టడము ఇవన్నీ కూడా మనకి సంప్రదాయంగా ఉన్నాయి. కాబట్టి తెలుగునాట విశేషంగా కొద్దిపాటి మార్పులతో ఈ సంక్రమణము కనుమ చాలా విశేషంగా జనాలందరూ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం కనుమ సంక్రమణము ఇవి ఎప్పుడు జరిగినా సరే పెద్దల్ని మర్చిపోకూడదు. ఇవాళ మనం ఇక్కడ ఉన్నాము అంటే ఇంత శక్తిగా ఏదైనా 4 మాటలు చెప్పినా, 4 పనులు చేసినా, 4 చోట్ల తిరిగినా వాళ్ళు ఉండబట్టే మనం తిరుగుతూ ఉన్నాము. వాళ్ళు లేకపోతే మనం లేము. కాబట్టి పితృదేవతలను ఆరాధన చేసుకోవాలి, పశుపక్షుల్ని చేసుకోవాలి, దేవతల్ని ఆరాధన చేసుకోవాలి, ఇటు ప్రకృతి మొత్తాన్ని ఆరాధన చేసుకోవాలి, అందరితోటి పంచుకోవాలి, కలిసి సుఖంగా బతకాలి అని చెప్పేటటువంటి పండగ ఈ పండగ.